హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ డెస్క్. ఈ వీడియోలో నేను మీకు పైథాన్ లో 2 వేరియబుల్స్ ని ఎలా స్వాప్ చేస్తామో చెప్తాను. స్వాపింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు a ఈక్వల్ టు 2 b ఈక్వల్ టు 3 ఇచ్చారనుకోండి, అండ్ దాన్ని స్వాప్ చేసాక ఏ వాల్యూ అనేది b వాల్యూకి వచ్చేస్తుంది, b వాల్యూ అనేది a కి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ a ఈక్వల్ టు 2 ఇచ్చారు కదా, a ఈక్వల్ టు 2 b ఈక్వల్ టు 3 ఇచ్చారు కదా, ఇక్కడ b ఈక్వల్ టు 2 a ఈక్వల్ టు 3 అంటే స్వాప్ అయిపోతాయి రెండు వాల్యూస్. స్వాపింగ్ అంటే ఇదే. ప్రోగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. x వాల్యూ వచ్చేసి 2 ఇచ్చాం, y వాల్యూ 3 ఇచ్చాం కదా. దీన్ని స్వాప్ చేయక ముందు ప్రింట్ చేస్తే కనుక స్లాష్ అంటే స్లాష్ అని తర్వాత స్టేట్మెంట్ అనేది నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. స్లాష్ అని అనేది అందుకే వాడతారు. సో బిఫోర్ స్వాప్ అని ఇచ్చారంటే ఈ స్టేట్మెంట్ అనేది ఈ వాల్యూస్ స్వాప్ అవ్వక ముందు ప్రింట్ చేస్తే, నెక్స్ట్ దీన్ని స్వాప్ ఎలా చేస్తామంటే దీని స్వాపింగ్ వచ్చేసి x, y ఈక్వల్ టు y, x. అంటే ఇక్కడ x వాల్యూ అనేది బిఫోర్ స్వాపింగ్ అయితే x వాల్యూ 2 y వాల్యూ 3 కదా, ఈ స్టేట్మెంట్ అనేది స్వాప్ చేస్తుంది. x వాల్యూ ఈక్వల్ టు y వాల్యూ అయిపోద్ది, అంటే 3 వచ్చేస్తుంది. y వాల్యూ ఈక్వల్ టు x వాల్యూ అంటే 2 వచ్చేస్తుంది. అంటే 2, 3 ఉంది, 2, 3 ఉంది కదా x y వాల్యూ. ఇక్కడ ఈ స్వాపింగ్ అయ్యేసరికి 3, 2 అనేది మారిపోద్ది. నెక్స్ట్ స్టేట్మెంట్ రాదు, అంటే ఆఫ్టర్ స్వాప్ అయ్యాక ఎలా ప్రింట్ అవ్వాలనేది రాద్దాం. ఆఫ్టర్ స్వాప్ స్టేట్మెంట్స్ ఇలా ఇచ్చాం కదా, ఈ స్టేట్మెంట్ వచ్చేసి వాల్యూస్ అనేవి స్వాప్ అవ్వక ముందు ప్రింట్ చేస్తుంది. ఇది స్వాపింగ్ స్టేట్మెంట్. ఈ స్వాపింగ్ అయ్యాక ఈ స్టేట్మెంట్ అనేది స్వాపింగ్ అయ్యాక xy వాల్యూస్ ఏంటి అనేది ప్రింట్ చేస్తుంది. అంటే దీని అవుట్పుట్ రాస్తాను ఇక్కడ. ఈ స్టేట్మెంట్ అవుట్పుట్ స్వాప్ అవ్వక ముందు వాల్యూస్ వచ్చేసి బిఫోర్ స్వాప్ ఇక్కడ స్లాష్ అని ఇచ్చాం కదా, అంటే నెక్స్ట్ టైం లో ప్రింట్ అవుతుంది. x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు 3 ఇలా ప్రింట్ అవుతుంది బిఫోర్ స్వాప్ అనేది. స్వాప్ అయ్యి ఈ స్టేట్మెంట్ స్వాప్ అవుతుంది. స్వాప్ అయ్యాక వచ్చే స్టేట్మెంట్ అవుట్పుట్ ఏంటి అంటే ఆఫ్టర్ స్వాప్ x ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు 2 అంటే స్వాప్ అయిపోతుంది. x వాల్యూ y కి, y వాల్యూ x అనేది వెళ్ళిపోతుంది. సో పైథాన్ లో స్వాపింగ్ అనేది ఇలాగే చేస్తాం. యూజర్ ఇన్పుట్ వచ్చేసి x ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఇస్తాం. ఇది మనం ఫస్ట్ వాల్యూస్ అనేవి డిక్లేర్ చేసుకుని చేసాం కదా, అదే యూజర్ ఇన్పుట్ అయితే సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ x బదులు ఇన్పుట్ మెథడ్ అనేది ఇక్కడ ఇస్తాం, యూజర్ ఇన్పుట్ మెథడ్. సో మీదంతా సేమ్ టు సేమ్ అవుట్పుట్. ఇందులో అవుట్పుట్ వచ్చేసి మనం ఫస్ట్ x వాల్యూ అనేది ఇక్కడ అడుగుతుంది. x వాల్యూ మనం 2 ఇస్తాం, y వాల్యూ అడుగుతుంది, y వాల్యూ 3 ఇస్తాం. బిఫోర్ స్వాప్ అనేది స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. 1, 2 ఇస్తే xy ఈక్వల్ టు 1, 2 ప్రింట్ అవుతాయి. స్వాప్ అయ్యాక వచ్చే స్టేట్మెంట్ అనేది 2, 1 అనేది ప్రింట్ అవుతాయి. మనం ఇందులో 2 వేరియబుల్స్ యూస్ చేసేసాం, థర్డ్ వేరియబుల్ అనేది యూస్ చేయలేదు. స్వాపింగ్ అంటే ఇదే ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ అన్న కమెంట్ సెక్షన్ అడగండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.